నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్ గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, నవంబర్ మాసం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే 7th లార్డ్ 11th లో పడ్డారు. అంటే జూపిటర్ ఏమో ఎగ్జాల్టేషన్ లెవెల్, ఏది ముట్టుకుంటే అది లాభం వాళ్ళకి. పట్టిందల్లా బంగారం అని చెప్పలేము, కానీ ఏది ముట్టుకుంటే అది మాత్రం సక్సెస్ అవుతారు, అంతవరకు చెప్పగలరు. ఇప్పుడు బంగారం అందలం ఎక్కిపోయింది, సామెతలు చెప్పుకోవడానికి కూడా అయిపోయింది అనమాట. సో ఈ రాశికి అధిపతి ఏంటంటే రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో కొంతవరకు బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఎస్పెషలీ మనం చూసాము అంటే 10th to 23rd అని చెప్పచ్చు. ఆ రిట్రోగ్రేషన్ ఉన్నప్పుడు కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం చూసామంటే 3వ ఇంట్లో ఉన్నారు. సో తోబుట్టువులకి మాత్రం చాలా వీళ్ళ తోబుట్టువులకి మాత్రం చాలా చాలా బాగుంది. తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వీళ్ళ తోబుట్టువులు అనుకున్నది సాధిస్తారు. అండ్ ఆల్సో 7th లో శని ఉన్నారు. అండ్ ఆల్సో పార్ట్నర్కి, ఎందుకంటే శని ఏంటంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్కి వెళ్తున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో లోన్స్ తీసుకుంటారు కదా బిజినెస్ కి, తప్పక అందుబాటులో ఉంటాయి. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే తప్పక ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం రాబడి బాగుంటుంది. అలాగే కమిషన్ బిజినెస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ల్యాండ్ అండ్ రెవెన్యూ బిజినెస్ మనం చెప్పుకోవాలి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లార్డ్ మనకి 2nd హౌస్కి వస్తున్నారు. తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. ఖరీదైనది ఇప్పుడు ఒక బ్రాండెడ్ కార్ కానీ, బ్రాండెడ్ బ్యాగ్ అనుకుందాం, హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఇంటి నిర్మాణం చేయడం కానీ తప్పక జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక శ్రమ పడతారు, శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి, రాశిలో ఉన్న స్టూడెంట్స్కి దూరదేశం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల చాలా సక్సెస్ఫుల్ మంత్. అంటే ఏంటంటే మనకి అనుకున్నది సాధించే ఒక మంత్ కింద మనం చెప్పొచ్చు కన్యా రాశి వాళ్ళకి అనమాట. మరి కన్యా రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష వీళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు? మెర్కురీ కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే పంచముఖి చెప్పచ్చు, అంటే మనకి జూపిటర్. అలాగే ఏంటంటే మనం 4 చెప్పచ్చు, అంటే చతుర్ముఖి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో తప్పక ఇది ధారణ చేస్తే చాలా మంచిది. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే పంచముఖి జనరల్ కనుక నేను చెప్పినట్టు ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవాలి అంటే కనుక తప్పక జాతకం పరిశీలించుకుని వేసుకోవడం అనేది మంచిది. మనం ఎప్పుడు కలర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, రుద్రాక్ష ఒకటే కాకుండా. అలాగే బిజినెస్ బాగుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది కనుక ఇంకా బాగుండాలి అంటే మనం షణ్ముఖి ధరించడం కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఈ రాశిలో ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటుంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు హాబీస్ ఉండి నేర్చుకుని నేను మొదలెట్టాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఈ నెల వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ కింద ఉంటుంది. తప్పక ముందుకు సాగే ఒక మంత్ కింద. అలాగే ఫైనాన్షియల్గా కొంత వయబుల్ అవ్వడం అంటే ఏంటి, అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం, లేకపోతే రావడం మొదలెట్టడం. అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి అల్టిమేట్గా వచ్చేది కదా. సో మంచి ఒక మంత్ కింద వీళ్ళకి
ఒక వెల్తీ మంత్ కింద వీళ్ళకి, హ్యాపీ మంత్ కింద వీళ్ళకి తీసుకోవచ్చు అనమాట. అండ్ రెమెడియల్ మెషర్స్ తప్పక వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక శని కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, శనివారం తైల దీపం పెట్టుకోవడం కానీ, శనికి దానం ఇవ్వడం కానీ చాలా మంచిది. నవగ్రహాలకి జనరల్గా మనం ముందే చెప్పుకున్నాము, నవగ్రహ హోమాలు కానీ, నవగ్రహ పూజలు కానీ ఇవి కూడా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా శనికి చేయడం చాలా మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక ఎవ్రీ డే విష్ణు సహస్రనామం వినడం అనేది మంచిది. కంటిన్యూస్గా వినండి, అంటే అట్లీస్ట్ ఒక్కసారి వినడం అనేది చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనం చెప్పినట్టు ఇది దామోదర మంత్ అని కూడా అంటాం, కార్తీక మాసం. సో అటు శివుడు పూజ చేయొచ్చు, అటు విష్ణుమూర్తి పూజ చేయొచ్చు. తప్పక ఇది చేయండి. చాలా మంది ఏంటంటే నరసింహస్వామిని కూడా కొలుస్తూ ఉంటారు. సో నరసింహ కవచం చదువుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అది తెలియదు అన్న వాళ్ళు తప్పక యూట్యూబ్లో చూసి వినొచ్చు కూడాను. అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు మనం చూసాము అంటే ఇంట్లోంచి స్మాల్ బిజినెసెస్ చేసే, ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ, ఎందుకంటే మనకి చూసామంటే 11th ఎగ్జాల్టేషన్ జూపిటర్, అది కూడా మనం ఎక్కువ వంటకి మనకి అంటే ఆ వంటలో అంటే కుకింగ్ ఒక ఆర్ట్ కింద తీసుకున్న, ఆర్ట్ ఫామ్ కింద తీసుకున్న వాళ్ళకి, అలాగే టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. తప్పక ఇది ఒక సక్సెస్ఫుల్ మంత్ ఫర్ కన్యారాశి. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు.